ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత ఏడాది రంజాన్ మాసంలో ఒక పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన మాటను ఏడాది తిరగక ముందే నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు. నేనున్నాను, నేను చూసుకుంటాను అంటూ నాడు లోకేష్ ఇచ్చిన హామీ ఇవాళ ఒక అందమైన ఇల్లుగా మారి ఆ పేద కుటుంబంలో వెలుగులు నింపింది. గత ఏడాది రంజాన్ సమయంలో ఒక పేద ముస్లిం మైనార్టీ సోదరుడి నివాసానికి వెళ్లిన లోకేష్ అక్కడ వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి నివాస పరిస్థితిని చూసి లోకేష్ చెలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. సాధారణంగా రాజకీయాల్లో హామీ ఇచ్చి మర్చిపోవడం చూస్తుంటాం. కానీ లోకేష్ మాత్రం నిరంతరం ఆ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ ఏడాది తిరగక ముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం, నా పేరు షేక్ జమాలుద్దీన్ మంగళగిరి. పోయిన సంవత్సరం రంజాన్లో నారా లోకేష్ గారు వచ్చినారు ఇంటికి. ఇచ్చారు ముందు చేయించిన తర్వాత మంచి చెడులు ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నేను నా కుటుంబంలో ఇబ్బందుల వల్ల ఇల్లు బాగు చేసుకోలేకపోతున్నానని చెప్పాను. అప్పుడు సార్ విని నీకు అండగా నేను ఉంటాను, నేను ఇల్లు మంచిది కట్టిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఇల్లు పూర్తి చేసి ఇల్లు మాకు అప్పగించినారు. మేము అనుకున్న కన్నా ఇంకా బాగా కట్టించినారు. వాళ్ళు 10 కాలాలు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం లోకేష్ది అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా కష్టాల్లో ఉన్న సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల లోకేష్కు ఉన్న గౌరవం, ఆత్మీయతకు ఈ ఇల్లు ఒక నిదర్శనంగా నిలిచింది.